దేవుని పిల్లలు వినాలి. నేను కొన్ని రోజులకు ముందు ఒక ఆమె క్యాన్సర్ అని పదే పదే నాకు ఫోన్ చేస్తే నేను అన్నాను, ప్రార్థన చేసుకోమ్మా. అయ్యా ఎప్పుడూ ప్రార్థన చేస్తానని. సరే అని ఈ ప్రార్థన చెప్పినాను, వేకువని లేచి ప్రార్థన చేయమని. మీరు నమ్మండి, 2 నెలలైన తరువాత ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, ఆపరేషన్ లేకోకుండా నా నోటిలో ఉన్న క్యాన్సర్ తొలగిపోయిందయ్యా అని. అవునా, ఏం తింటివే అని అడిగినా. ఏం తినింది కాదయ్యా, మీరు చెప్పిన ప్రార్థన చేసినాను. నేను మర్చిపోయినా. ఆయమ్మ చెప్పింది, తెల్లవారుజామున 3 నుండి 6 దాకా స్తోత్రం స్తోత్రం. ఆ పుండు ఉంది, నొప్పి అయినా స్తోత్రం స్తోత్రం స్తోత్రాలతో క్యాన్సర్ గడ్డ కరిగిపోయి ఆరోగ్యవంతురాలుగా మారిపోయాది. దయచేసి వినాలి. ఒక యవనస్తురాలు కూడా నాకు ఇట్లా ప్రార్థన చేయమని విసిగించేది. పాప, ఉపవాసాలు ఉండి చేసుకో, నీ మొగుడి కోసం పొద్దస్తమానం నన్ను చేయమంటావు, నువ్వు చేసుకోమని. అయ్యా చేస్తూ ఉన్నాను అయ్యా, వాడు చాలా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడని. నాకు ఆ అమ్మ గుర్తొచ్చి ఆ పాపకు కూడా చెప్పిన, తెల్లవారుజామున 3 నుండి 6 వరకు నువ్వు స్తోత్రాలు చెప్పేటప్పుడు నీ భర్త మారినట్లు, వాడు బైబిల్ తీసుకొని చదివినట్టు, వాడు బైబిల్ తీసుకొని నీకంటే ముందు ప్రార్థనకు పోయినట్టు, మందిరంలో మోకాళ్ళుని ప్రార్థించినట్లు చూస్తూ స్తోత్రాలు చెప్పు అన్నాను. మీరు నమ్మండి, బహుశా 2 నెలలు 3 నెలల తరువాత ఆ పాప ఫోన్ చేసింది, నా భర్త బాప్తిసం తీసుకున్నాడని. ఎందుకు చెప్తున్నానో తెలుసా? చల్లటి పూట నా దేవుడు ఆయన బిడ్డల దగ్గరికి వచ్చేవాడు. ఆదాము హవ్వల దగ్గరికి మొదటి జాములో ఆ కృపగల దేవుడు ప్రపంచమంతా చల్లగుంటుంది. అప్పుడు నువ్వు లేచి దేవుని స్తుతించు. ఆ సర్వశక్తిమంతుడైన నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ హృదయంలో దేని కొరకు నువ్వు స్తుతిస్తూ ఉన్నావో దాన్ని చూసి అది నిజంగా ఆయన చేయగలిగేదైతే ఆయన టిక్కిచ్చి వెళ్ళిపోతాడు. ఒక వారానికో 10 రోజులకో మాసానికో అది పూర్తిగా నాశనమైపోతారు, పూర్తిగా బాగైపోతారు. నీ కుటుంబం బాగుపడతారు, నీ శరీరం బాగుపడతారు, నీ పరిస్థితులు బాగుపడతాయి. అందుకే వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే నిన్ను వెతుకుతాను దేవానని ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది చెప్తారు, మా ఇంటి అయినా మారలేదని. వేకువనే ప్రభుల వారిని వెతుకు. చాలామంది చెప్తారు, మా పిల్లలు మారలేదని. వేకువనే వెతుకు. చాలామంది చెప్తారు, మా కోడలు మా అత్త అని. దేవుని పిల్లలుగా మీకు నేను చెప్పే మాట వేకువ అని ఎందుకన్నాడంటే, ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. నీవు లేచి మహోన్నతుడైన దేవుణ్ణి కలుసుకోవటానికి ప్రార్థన చేయి. చెప్పు, నువ్వు ఏ కార్యము జరగాలని అనుకుంటావో దాన్ని చూస్తూ స్తోత్రాలు చెప్పు. ఆరోగ్యం కావాలి అనుకుంటే నీకు ఆరోగ్యం వచ్చినట్టుగా చూస్తూ స్తోత్రాలు చెప్పు. నీ కుటుంబం ఎవరు మారాలో వాళ్ళను చూస్తూ వాళ్ళు మారినట్టుగా చూస్తూ స్తోత్రాలు చెప్పు. నీ రుణ బాధలు ఉంటాయి, నువ్వు రుణం తీర్చినట్లుగా చూస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పు. నా దేవునికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. హల్లెలూయా. వేకువనే వెతుకు అంటాడు ఆయన. వేకువనే నిన్ను వెదకుదును. పొద్దున్నే నిద్రలేసి పాసిన పండ్లతో ఏమే టీ ఇస్తావా అని టీ కోసం ఎదురు చూస్తాడు. టీ తాగేసి టీవీ కట్టుకొచ్చి ఆడబెడతాడు. ఏమంటాడు, చంద్రబాబు గెలిచినాడా ఓడినాడా అంటే, ఆడు గెలిస్తే నీకేమి, ఆడు ఓడితే నీకేమి, చంద్రబాబు ఏంది పథకం ఇచ్చినాడా లేదంటాడు. అవంటది పథకాలు అవన్నీ ఆడు పెట్టి నోరు మూసుకొని వచ్చి మూతి కడుక్కోమంటుంది. దయచేసి గమనించాల్సింది, అది వెతుకు ఇది వెతుకు కాదు, దేవుణ్ణి వెతుకు. ఎవరిని వెతుకు? ఇంకో సమాచారం, ఒక ఆమె ఫోన్ చేసేది నాకు. వాళ్ళు క్యాస్ట్ వైజ్ నాయుడులు.
ఆయమ్మ ఫోన్ చేసి, సార్ నా కొడుకు యూకేలో ఉంటున్నాడు, మీరు చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, మా వానికి పెళ్ళి కూతురు కావాలా, మా కులంలో ఎవరైనా ఉంటే చెప్పండి. నా కులం అంటే పెట్రోల్ పోసుకొని అగ్గి పెడదాం అనిపిస్తుంది. నేను అన్నాను, ఏం కులం మీది అని. మేము నాయుడూస్ సార్ అని, మా దగ్గర మాదిగోళ్ళు ఉండారు, చేసుకో అని చెప్పాను. అయ్యగారు ఉంటాను. లేలే విను, బాగా చదువుకునింది ఆ పిల్ల, ఎర్ర ఉంటుంది, మాదిగోళ్ళు అమ్మాయి. ఏం పోయింది, నీకు నష్టం ఏమొచ్చింది? ఆ పిల్ల మనిషే, మీరు మనుషులే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫోన్ చేసింటే ఒట్టు చేయొద్దు అంటే ఆమె కొడుక్కి పెళ్లి కూతురుని చూసే పని అనా పని? దయచేసి వినాలి. ఒక 6 నెలలు అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేసింది. చేస్తే నేను మర్చిపోయినా, అయ్యగారు మీరు తిడతారని నాకు తెలుసు అని. ఎందుకు తిడతాను నిన్ను అన్నా. అదే నా కొడుకు పెళ్లి కూతురు. ఏమ్మా నువ్వే కదా ఆ రోజు చెప్పింది. నేనే అయ్యగారు. మళ్ళీ ఎందుకు చేసింది అని అడిగింది. నేను చెప్పిన, ఈసారి ఆ మాట చెప్తే నేను ఇంక వేరే మాటలు మాట్లాడాల్సి వస్తాయి. మాకు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కులము లేదు, మతము లేదు, జాతి లేదు. మేమంతా యేసు ప్రభు ఇంట్లో ఒక కుటుంబం మాది. మేమంతా యేసు ప్రభు కూతుర్లు, యేసు ప్రభు కొడుకులు. అంతేగాని అక్కడికి వచ్చి మళ్ళా నువ్వు అట్లా అన్నావంటే నువ్వు దయ్యం బిడ్డవి అని అంటే, అయ్యయ్యా తిట్టద్దయ్యా తిట్టద్దు. నన్ను ఏం కొడుకు పెళ్ళి అయిపోయిందా? లేదయ్యా. మరి ఎందుకు నాకు ఫోన్ చేసింది అంటే, ఏమన్నా సలహా చెప్తావేమోనే. నా దగ్గర సలహాలే ఉండవు, తిట్లు తప్ప అని అన్నా. మీ తిట్లు కూడా నాకు ఆశీర్వాదం, గురించి గెలిచిందని తిట్లు కూడా ఆశీర్వాదం అంటుంది. ఏమే మనిషి అని ఇదే ప్రార్థన చెప్పినానండి. ఇదే ప్రార్థన చేసుకో, ఇంకా నాకు జవాబు ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు, ఇదే ప్రార్థన చేసుకోనని. వాళ్ళు ప్రార్థన చేసుకునిందో ఏమో నాకు తెలియదు. ఆమె కూడా ఒక ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను, నేను అవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చెయ్యి అని చెప్పన్నాను. చెప్పి మళ్ళా 6 నెలల పైన ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా పెళ్ళి అయిపోయిందయ్యా అని. వెరీ గుడ్ అని అనద్దయ్యా, విడిపోయినా కూడా విడిపోయినారని. నేను అడిగిన, ఏం ప్రార్థన చేసినావని. నీ ప్రార్థనే చేసిన. నా ప్రార్థన ఎడగొట్టదే, నా ప్రార్థన కలిపేదే. దావీదు గారు వేకువనే లేచి ఎన్ని యుద్ధాలు జయించినాడు ఆయన. చేసింది అయింది, విడిపోయింది అయింది అంటావు, ఏదో నీలోని అవలక్షణం ఉంది అని మాట్లాడుతా నాకెందుకో ఒక ఆలోచన వచ్చింది. ఏమడి వడ్డీకి ఏమన్నా ఇస్తావా అని అడిగిన. ఇవ్వకూడదా అయ్యగారు? మనమని నన్ను గెలుపుకుంటావు, ఏదే పిసేసి నువ్వు ఇస్తావా అని అడిగితే, ఇస్తాను అయ్యగారు తక్కువ వడ్డీతోనే. అదేనే శాపము. స్తోత్రమేమో కలిపింది, వడ్డీ ఏమో ఎడగొట్టింది. ఏం చేద్దాం? రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చిపెట్టే. చాలా ఇచ్చేసినాను అయ్యగారు. ఎంత? 50 లక్షలు. ఊరిని 50 లక్షలు. నేను అనుకున్న, ప్రభు మొత్తం వెళ్ళిపోనీ స్వామి, ఎవడు ఇవ్వకూడదు ప్రభు, మొత్తం ఎగ్గొట్టేయాల, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని. ఏంది అయ్యగారు మీరు చెప్పేదని? మొత్తం పోనీ. అయ్యా చెప్పించద్దు అయ్యగారు, ఎంతో కష్టపడి. ఏంటి నీ మొగం నేను కష్టపడి సంపాదించేది? ఎవరైనా వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? మొత్తం పోతుంది, మింగేసేవాళ్ళు చేస్తారు. దేవుని బిడ్డలు మీరు. మనకు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా బ్రతికేది నేర్చుకోవాలి. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా. బ్యాంక్ వాళ్ళ సంగతి కాదు, బ్యాంక్ సార్ తల కిందకి పెట్టుకున్నాడు, బ్యాంక్ వాళ్ళు మీ సంగతి కాదు. ఎవరైనా మాలాంటి వాళ్ళు, దేవుని పిల్లలు గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు, వేకువనే ప్రార్థన చేయి. నేను వేకువనే నిన్ను వెతుకుతున్నాను ప్రభా. ప్రార్థన చేసేటప్పుడు మన బుర్రలోకి బాధలన్నీ వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, తిట్టినోళ్ళు వస్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తారు, ఎవరెవరో బుర్రలో తిరుగుతూ ఉంటారు. అయినా నోరు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటుంది.
అందుకని బైబిల్ అంటది, నోరు భూసంచారము చేయును, ముఖము ఆకాశం వైపు చూస్తుంది అంటాడు. మూతేమో దేవుని తట్టు, నోరేమో భూమి అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని చూస్తూ స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. వేకువనే మనము ప్రార్థన చేస్తే జరిగే రెండవ లాభం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అయితే వేకువ జామున, ఎప్పుడు? వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచాది అని అంటాడు. సార్ బాగా వినాలి. వేకువ జామున దేవుని నీవు స్తుతిస్తూ ఉంటే, ఇశ్రాయేలీయులు చూడండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగా దేవుడు వారితో పాటు ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఐగుప్తీయులు మరల 600 రథాలతో వాళ్ళను తరుముకుంటూ వస్తున్నారు. పెద్ద దుమ్ము పైకి లేచిపోతూ ఉంది. ఇశ్రాయేలీయులు వెనక్కి చూశారు, రథాల మీద వస్తూ ఉన్నారు. మోషేని చూసి చెప్పారు, అయ్యా, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని భయపడి మాట్లాడుతున్నారు. మా పిల్లల్ని ఏం చేయాలి, నా భార్యని ఏం చేయాలి, నా భర్తను ఏం చేయాలి, ఏడ్చారు. అప్పుడు మోషే ప్రార్థన చేసి, ఆ ఐగుప్తీయులు ఫరో గుర్రములు రథములు రౌతులు వారిని తరి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి, వేకువ జాములో నీవు దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు అగ్నిమయమైన స్తంభము నుండి ముందుకు నడుస్తూ వెళుతున్నటువంటి అగ్నిస్తంభము, ఇశ్రాయేలీయులకు దారి చూపెట్టే అగ్నిస్తంభము ఇప్పుడు వెనక్కి తిరిగి ఐగుప్తీయుల వైపు చూశాది. నువ్వు దేవుని స్తుతిస్తే, నీవు దేవుని స్తుతిస్తే నీకు శత్రువుల వైపు అగ్నిస్తంభమైన దేవుడు చూశాడు. దేవుడు చూస్తూనే వారి రథ చక్రములు ఊడిపోయాయి అని వాక్యం సెలవిస్తుంది. వారి రథ చక్రాలు ఊడిపోయాయి. ఎడ్ల బండి ఎంతమందికి తెలుసు? ఒక చక్రం ఊడిపోయింది, అప్పుడు బండికున్న ఇరుసు భూమిలోకి పోతుంది, ఒక చక్రం మాత్రము ఏటవాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్లు లాగగలవా దీన్ని? ఒకటి భూమిలో ఇరుక్కుపోయింది, ఒక చక్రం ఉంది. ఏం జరుగుతుందో తెలుసా? అట్లా గనక ఉంటే ఆన్నే సుడి తిరుగుతుంది. చక్రం ఇంకొకటి లేదు కాబట్టి, స్వర్ణమా, ఆన్నే సుడి తిరుగుతుంది. చాలామంది క్రైస్తవులు ఆన్నే తిరిగేకి గల కారణం 2 చక్రాలు లేవు, ఒక చక్రమే, ఒకటి ఇరుసు భూమిలో పడిపోయింది. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ఎవరా పని చేసిరి? ఇశ్రాయేలీయులు చేసిన పని. వేకువనే లేచి స్తోత్రం 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 అని చెప్పారు. వారిని నడిపిస్తున్న అగ్నిస్తంభము వెనక్కి తిరిగి చూశాది. వెంటనే వాళ్ళను తరిమే రథచక్రము ఊడిపోయాది. రౌతు ఉన్నాడు, గుర్రం ఉంది, బండికి చక్రం లేదు. అక్కడే కష్టపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ముందుకు వెళ్ళిపోయారు. దేవుడు నీ శత్రువులను చూసి నీ దగ్గరికి రానికుండా అడ్డుకుంటాడు. ఆయన 600 రథాలు వాళ్ళని తీసుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలని వస్తూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, వారిని నడిపిస్తున్న అగ్నిస్తంభం శత్రువుల వైపు చూసి. ధనర్థం, నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే
పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభువు నిన్ను నీ కుటుంబమును నడిపించునుగాక. హల్లెలూయా. స్తుతించు. ఖచ్చితంగా 3ంటికి అలారం పెట్టి, మా ఇంట్లో ఒకవేళ మా పరిస్థితుల సంగతి వేరు, మా ఇంట్లో ఖచ్చితంగా రాజక్క ఫోన్ చేస్తుంది, 3ంటికి నాకు వస్తుంది, నేను 3ంటికి లేస్తాను. మా కొడుకు 4కు లేచి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మా భార్య మోకాళ్ళ మీద నిలబడలేదు, మంచం మీద కూర్చొని 4కు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను కూడా మోకాళ్ళు ఉండలేను, ఆ కుర్చీ మీద కూర్చొని నేను దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఏం చేస్తామో తెలుసా? ఇమ్మానుయేలు చర్చికి సంబంధించిన ప్రతి కుటుంబం కోసము చేస్తామండి. దేవుని సన్నిధానంలో యథార్థం చెప్తూ ఉన్నాం. అన్ని పేర్లు నాకు తెలియవు, మా భార్య కూడా తెలియవు, మా కొడుకు కూడా తెలియవు. మా కుటుంబంలో మేము చేసే పని ప్రతిరోజు వరుసగా చేస్తూనే ఉంటాం. యవనస్తుల కోసరం చేస్తాం, చిన్నపిల్లల కోసరం చేస్తాం, విధవరాండ్ల కోసరం చేస్తాం, అనాథ పిల్లల కోసరం చేస్తాం. ఎంతవరకు నువ్వు చేస్తావంటే సమయం మాకు తెలియదు. ఎప్పుడు నాకు చాలు అనిపిస్తుందో అంతవరకు చేసి ముగిస్తాం. ప్రతిరోజు కూడా మహోన్నతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కాచి మొరపెట్టుకుంటాం. చదివే బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, రథం మీద శత్రువు వస్తాడు. శత్రువు మన దగ్గరికి వచ్చేటప్పుడు రథంతో వస్తాడు. మనం ఎట్లా పోతున్నామో తెలుసా? కాలి నడకన పోతూ ఉన్నాం. రథం వేగమా, కాలి నడకన వేగమా? రథమే వేగం. అయితే రథం నీ దగ్గరికి రాకుండా నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ ముందు నడుస్తున్నటువంటి అగ్నిస్తంభమైన నా దేవుడు, నీ ముందు నడుస్తున్న మేఘస్తంభమైన నా దేవుడు, ఆయన ముందుకు నడుస్తూ నీకు దారి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి శత్రువులను చూస్తాడు. వెనక్కి తిరిగి శత్రువులు చూస్తే అతి వేగముగా వస్తున్నటువంటి ఐగుప్తు దేశపు ఫరో రథాలు చక్రాలు ఊడిపోయి గందరగోళమైపోయాయి. శత్రువు నిన్ను కలవలేడు, నీ బిడ్డల్ని కలవలేడు, నీ భార్యని కలవలేడు, మీ వ్యాపారాన్ని కలవలేడు, మీ ఉద్యోగాల్ని కలవలేడు, మీ ఆరోగ్యాన్ని కలవలేడు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని పిల్లలుగా నా 2 చేతులెత్తి నమస్కరిస్తాను. నేను ఒక్కడే కాదు చేయాల్సింది ప్రార్థన, సంఘం అంతా చేయాలి. సంఘం అంతా దేవుని స్తుతించాలి. ఏమని స్తుతించాలి తెలుసా? తండ్రి, ఈ పట్టణంలో సాతానుడు వేసుకున్న పునాదులు, వాడు కట్టుకున్న కోట గోడలు యేసు నామములో కూలిపోవునుగాక. వాని చేత బంధించబడిన ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి యవన బిడ్డ యేసు నామములో విడుదల పొంది నాతో పాటు ఈ మందిరంలో కూర్చొని మిమ్మల్ని ఆరాధించుదురుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. మాకు నిద్ర అవసరమే. 12కో 1 గంటకో పడుకుంటాను. నేను మీటింగ్లు పోతే 12కి అన్నం పెడతారు. అన్నం తిని పడుకుంటా, నేను నిద్ర రాదు. 1, 1:30, 2 అయిపోతుంది. ఖచ్చితంగా మరలా 3ంటికి నాకు అలారం వస్తుంది. ఇట్లా అట్లా కష్టపడి 4కు ఖచ్చితంగా లేస్తాను. దయచేసి మా కుటుంబంలో దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. మీ కుటుంబం కూడా వేకువనే ప్రభుని వెదికే ఆ తర్బీదు తల్లి నీ బిడ్డలకు నేర్పించాలి, తండ్రి నీ బిడ్డలకు నేర్పించాలి.